నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కోస్తా జిల్లాలో స్తంభించిన జనజీవనం నీట మునిగిన పంటలు రెండు రాష్ట్రాల్లో ఉరకలేస్తున్న వాగులు వంకలు అనేక చోట్ల దెబ్బతిన్న రహదారులు చాలా గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ఏపీ అభివృద్ధి కోసం పోటీపడి పనిచేయాలని ఎంపీలకు చంద్రబాబు ఉద్బోధ అసెంబ్లీకి రాకూడదనే జగన్ ఢిల్లీ డ్రామాలని విమర్శలు నిరుద్యోగ సమస్య పరిష్కారానికే ప్రాధాన్యమన్న రేవంత్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది నోటిఫికేషన్లు ఇస్తామని స్పష్టీకరణ లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ అభివృద్ధి 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు గోదావరిలో కొట్టుకుపోయాయన్న కేటీఆర్ కుంగుబాటును బీఆర్ఎస్ అంగీకరించడం లేదని ఉత్తమ్ విమర్శ సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడి విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా ఎన్టీఏ జాగ్రత్తలు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో స్వదేశీ బాట పట్టిన భారతీయులు 24 గంటల్లోనే సొంత ప్రాంతాలకు చేరిన 1000 మంది వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఉత్తరాంధ్ర నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు వర్షానికి ప్రభావితమయ్యాయి. వర్షాలకు రహదారులు కోతకు గురికాగా పంట చేలు నీట మునిగాయి. అనేక లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంది. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పైపెంకు దెబ్బతినడం వల్ల వర్షాలకు అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం తడిసిపోయింది. నీటిలో వైర్లు తడిసి మహిళా ఉద్యోగి ఒకరు విద్యుదాఘాతానికి గురయ్యారు. అల్లూరు జిల్లాలో వర్షాలకు గ్రామాలు, మండల కేంద్రాలకు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరకు లోయ నుంచి పాడేరు వైపు నిర్మిస్తోన్న జాతీయ రహదారి కోతకి గురైంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో వాగులు వంకలు పొంగుతున్నాయి. మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్ర, తెలంగాణను కలిపే జాతీయ రహదారిపై వరద నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. మల్కాన్గిరి నుంచి మోటు మార్గంలోని పొడియా, పోటేరు మధ్య రహదారిపై వరద ప్రవాహంతో భద్రాచలం వెళ్లే మార్గాల్లోనూ రాకపోకలు స్తంభించాయి. పాడేరు ఘాట్ రోడ్లో డైమండ్ పార్క్ వద్ద భారీ వృక్షం నేల కొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు మండలం పరదానిపుట్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డుంబ్రిగూడ మండలం కితలంగి వెళ్లే వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నీటిలో మునిగిపోయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జోరు వానలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. సీతానగరం మండలం బొబ్బిల్లంక, మిర్తిపాడు మధ్య రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల ప్రజలు వానలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గోదావరి మధ్యలో ఉన్న లంకలను కలెక్టర్ ప్రశాంతి పడవలో వెళ్లి పరిశీలించారు. లంకలు వదిలి సురక్షిత ప్రాంతాలకు రావాలని ప్రజలను కోరారు. భద్రాచలం నుంచి వస్తోన్న వరద, శబరి, సీలేరు నదుల ఉధృతితో ధవళేశ్వరం ఆనకట్టకు భారీగా వరద నీరు చేరుతోంది. లంక గ్రామాలకు వెళ్లే రహదారులు మునగడం పడవలు ఏర్పాటు చేశారు. ఎర్రకాల్వ, కొవ్వాడ కాల్వ పొంగడంతో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో పంటలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలో 1000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే రహదారి దెబ్బతింది. కొయ్యలగూడెం మండలంలో తూర్పు కాలువపై ఉన్న కాజ్వే కొట్టుకుపోయింది. వేలేరుపాడు మండలంలో మంత్రి పార్థసారథి పర్యటించి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తణుకు మండలం దువ్వ ఆక్విడెక్ట్ వద్ద వయ్యేరు ఉగ్రరూపం దాల్చి గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్వే మీదుగా వరద ప్రవాహంతో నందిగామ వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నల్లవాగు కూచివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వెనగడప వద్ద కట్టలేరు వాగుకు వరద ఉధృతి వల్ల 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చందర్లపాడు పాటింపాడు మధ్య గుర్రాల వాగు పొంగడంతో రాకపోకలు నిలిచాయి. కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు అక్కపాలెం రోడ్డులో పడమటి వాగు వరద నీరు వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు అక్కపాలెం మార్గంలో ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు కిందకు వదలటంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వెంకటమురళి కొల్లూరు మండలంలో లంక గ్రామాలను సందర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకోవాలని సీఎం సూచించినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు తీరా లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్లను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేశామని నిమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎదుర్కోవడానికి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఎంత పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే స్పష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటిని మరి క్షేత్రస్థాయిలో కూడా అమలు చేస్తూ ఉన్నాం. లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరిపై పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా గేట్లెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎడతెరిపి లేని వారాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా అధికారులు మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ వానకు ట్రాఫిక్ సహా ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతుండగా 2 గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వరద నీటిని ఎప్పటికప్పుడు నాలాల్లోకి మళ్లిస్తున్నారు. మణికొండలో వర్షం ధాటికి ఓ అపార్ట్మెంట్ ముందున్న భారీ చెట్టు కూలగా ఓ కారు ధ్వంసమైంది. ఇక వేర్వేరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు, చలివాగు, మానేరువాగు ఉధృతికి పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, పాకాల, పాలేరు వాగులు పొంగుతుండగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలోకి వచ్చి చేరుతోన్న వరద నీటిని 66 గేట్లెత్తి దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తోన్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరింది. భారీ వర్షాలకు నీరు చేరగా భూపాలపల్లి, రామగుండం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసిని అభివృద్ధి చేసేందుకు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు వెచ్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రాని వ్యవస్థను తీసుకువస్తున్నామని వివరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి గోపనపల్లి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగంపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడానికి సహకారం కావాలని ప్రజలను సీఎం కోరారు. మన నగరానికి తలమానికం మూసి, కానీ అలాంటి మూసి ఇవాళ మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మూసీలేసే పరిస్థితి ఉంది. మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్ని కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈ రోజు మూసీ సుందరీకరణ చేసి లండన్ లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం.
నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏటా జూన్ 2న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9లోపు నియామకాలు పూర్తి చేసేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి సీఎం ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్ ఎంపికైన తెలంగాణకు చెందిన ఒక్కో అభ్యర్థికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం వారితో సీఎం ముఖాముఖి నిర్వహించారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. తద్వారా తెలంగాణలో నిరుద్యోగులందరికీ భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం మంచిది కాదన్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల సమస్యలు అర్థం చేసుకుని గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేశామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం. మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. మేము ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినంబడే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతాం. మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే గ్రూప్ 2 పరీక్షల్ని గ్రూప్ 3 పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చు. ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము. రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన ఏ హామీని నిలుపుకోవడం లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగుల సమస్యలు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టిందని కేటీఆర్ విమర్శించారు. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేస్తూ కేసులు పెడుతున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ చెప్పారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడతారని గవర్నర్ చెప్పినట్లు వివరించారు. రాష్ట్రపతికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. గవర్నర్ గారు నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నెలకు 100 కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు, 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం. మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. రైతులను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర రుణమాఫీ చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై సోనియా కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ యువమోర్చా నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందన్న కేంద్ర మంత్రి నిరుద్యోగులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమన్నారు. యువత భవిత నాగం చేయడమేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారం మారింది తప్ప పాలనలో అవినీతిలో మార్పు రాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. తెలంగాణ యువత ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పోటీపడి పనిచేయాలని తెలుగుదేశం ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఎంపీలకు పలు సూచనలు చేశారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటపెట్టుకుని ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. ఢిల్లీలో జగన్ ధర్నా అంశం సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ డ్రామాలని చంద్రబాబు ధ్వజమెత్తారు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్కు లేదని సీఎం అన్నట్లు తెలిసింది. జగన్ పెంచి పోషించిన గంజాయి మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే అనర్థాలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. వైకాపా విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈసారి కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి మేలు జరిగేలా పనిచేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకొని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది. ఎంపీల తాలూకా మీటింగ్ లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది. ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈ రోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఈ నెల 24న ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు పాల్గొనాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించిన జగన్ ఏపీలో జరుగుతున్న దారుణాలను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీలో ధర్నాకు తలపెట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పిన జగన్ ఢిల్లీ ధర్నా తర్వాత పార్టీ ఎంపీలు పార్లమెంటులో గళం వినిపించాలని సూచించారు. ఏపీలో జరుగుతున్న ఘటనలను ప్రస్తావించి ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తామన్న జగన్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏ కులంపైన వివక్ష చూపదని అందరినీ సమానంగా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా రాణించిన వారందరూ హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ నోవాటల్ హోటల్లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాల వల్లే ఇవాళ చాలా మంది రాజకీయాల్లో ఉన్నారని సీఎం గుర్తు చేశారు. పీవీ, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి తర్వాత ఢిల్లీలో తెలుగువారి విషయంలో నాయకత్వ లోపం కనిపిస్తోందన్నారు. కులం ప్రాంతానికి అతీతంగా తెలుగువారి కోసం ఢిల్లీలో పనిచేసే నాయకుడు రావాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్లో కమ్మ సంఘానికి ఇచ్చిన 5 ఎకరాల భూమి సమస్యలను పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు. అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు. మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది. మీకు అవకాశాలు ఉంటాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో మేడిగడ్డ ఆనకట్టపై కాంగ్రెస్ చేసిన కుట్రలు కొట్టుకుపోయాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందన్నారు. ఈ మేరకు మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే మేటిగడ్డని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోని మేడిగడ్డ ఆనకట్టను సందర్శించి ప్రజలకు అన్ని వాస్తవాలను వివరిస్తామని తెలిపారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గంగపాలయ్యాయంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆనకట్టలో జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని ఆక్షేపించారు. కానీ వరదను తట్టుకొని మేడిగడ్డ నిలబడిందని, అదే కాళేశ్వరం గొప్పతనమని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే పేర్లు పూర్తి చేసినారు. ఒక వరదలాగా నీళ్లు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. మరమ్మతులు చేసైనా కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్టు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 2 గంటలు చర్చలు జరిగినట్లు చెప్పారు. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో చర్చలు జరుగుతాయన్నారు. బీఆర్ఎస్ దోపిడీకే కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఆరోపించారు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే మేడిగడ్డ PS 5 ఫీట్లు కుంగాయని ఉత్తమ్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని మంత్రి మండిపడ్డారు. ఎవరో బాంబు పెట్టి ఉంటారని సమీప PS లో ఫిర్యాదు చేశారని చెప్పారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే కరెంటు బిల్లు 13,000 కోట్లు వస్తుందన్న ఆయన, తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తే కరెంటు బిల్లు 1,000 కోట్లే ఉండేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద అదనంగా ఒక ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో నీరు తరలిస్తామన్నారు. కాళేశ్వరం ఉపయోగంలోకి వస్తే దానిని కూడా కొనసాగిస్తామన్నారు. ఆ బ్యారేజీలని కొంత సాల్వేజ్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని చెప్పిన రిపేర్ వర్క్స్ చేసిన ఆల్రెడీ
అదేవిధంగా రిపేర్ వర్క్ ఇంకేం చేయాలి, ఆ నీటిని ఉపయోగించే అవకాశం ఉందా, అవకాశం ఉంటే ఏ విధంగా చేయాలి అనే సుదీర్ఘ డిస్కషన్ చేయడం జరిగింది. NDSA అడ్వైస్ ప్రకారం క్యాబినెట్లో కూడా చర్చించి మేము ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాను. అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దు ఉండాలి కేటీఆర్. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూలింది మీ టైమా మా టైమా? మేమేదో ఆ తప్పుడు విధంగా పోతలేము. మరి మా అభిప్రాయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ మీద కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము భావిస్తున్నాం. అందుకోసం వాళ్ళ అభిప్రాయం మీద మేము పోతున్నాం. వినుకొండ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు తప్పుపట్టారు. 5 ఏళ్లు నేరాలు ఘోరాలతో రాష్ట్రాన్ని నేరాంధ్రగా మార్చిన జగన్ ఇవాళ రాష్ట్రపతి పాలనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్, మాచర్లలో తోట చంద్రయ్య, మదనపల్లిలో ఫాతిమా ఇలా వైకాపా పాలనలో జరిగిన దారుణ హత్యలు చాలానే ఉన్నాయని మంత్రి అన్నారు. ఎన్డీఏ కూటమి నెల రోజుల పాలనకి రాష్ట్రపతి పాలన కావాలంటే మరి నాడు వైకాపా అరాచక పాలనకు ఈ పాటికి దేశ బహిష్కరణ చేసి ఉండాలన్నారు. ఢిల్లీలో ధర్నా చేసే ముందు ఆంధ్రాలోని గల్లీ గల్లీలో జగన్ తన అరాచక పాలన ఆనవాళ్లకు కాళ్లపై పడి క్షమాపణ కోరితే ప్రజలు హర్షిస్తారని మంత్రి అనగానే సూచించారు. శాసనసభ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని జనసేన నేత నాగబాబు ఎద్దేవా చేశారు. రషీద్ హత్యపై జగన్ శవరాజకీయాలు చేయటం ఆపాలని సూచించారు. మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు. ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు? అప్పుడు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని పిచ్చోడు చేసి రోడ్ల మీద పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుము పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా? ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా? మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు మాకు. నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన. అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి, అప్పుడు పెట్టలేదే. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న ఏపీ వాసికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన వీరేంద్ర కుమార్ను తన స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని లోకేష్ చెప్పారు. ఖతార్లో ఉద్యోగం ఇప్పిస్తారని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారన్న వీరేంద్ర కుమార్కు ధైర్యంగా ఉండాలని లోకేష్ సూచించారు. అతడిని స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో జరుగుతున్న ఘర్షణలో చనిపోయిన వారి సంఖ్య 105కు చేరింది. ఈ ఘర్షణలో వందలాది మంది గాయపడినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. అంతకంతకు ఆందోళనలు తీవ్రమైన వేళ గత రాత్రి నుంచి బంగ్లాదేశ్లో విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు 30% రిజర్వేషన్లను బంగ్లాదేశ్ పునరుద్ధరించిన వేళ ఆందోళనలు మిన్నంటాయి. ప్రతిభ ఆధారంగానే మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్షాహి, ఖుల్నా, చత్రోగ్రామ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారగా పోలీసులు జరిపిన కాల్పులో 100 మందికి పైనే చనిపోయారు. మరోవైపు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రత్యేక కోటా కల్పించడాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు. రాజకీయాల్లో సంబంధం లేకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులు ఆ గౌరవానికి అర్హులని ఆమె తేల్చెప్పారు. ఉద్యోగాల కోటాపై బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న వేళ అక్కడ ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1000 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా మరో 200 మంది విమానాల్లో వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న భారత విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఢాకాలోని భారత హైకమిషన్ అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. ఇందుకోసం పౌర విమానయాన శాఖ సరిహద్దు భద్రతా దళంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 1000 మంది విద్యార్థులు స్వదేశానికి రాగా ఇంకా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న 4000 మంది విద్యార్థులతో హైకమిషన్ మాట్లాడుతోందని వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ వెల్లడించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. నీట్ యూజీ పరీక్షల అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను ఈ మధ్యాహ్నం 12 గంటలలోపు విడుదల చేయాలని ధర్మాసనం ఎన్టీఏను ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్షా కేంద్రంలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించింది. ఈ మేరకు ఎన్టీఏ ఇవాళ ఫలితాలు విడుదల చేసింది. నీట్ యూజీ వ్యవహారంపై జూలై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.